మహావాక్యం. మధురమైన పిల్లలు, నేను ఒక ఆత్మను అని పక్కాగా నిశ్చయం చేసుకోండి. ఆత్మగా భావించి ప్రతి కర్మను ప్రారంభించండి. అప్పుడు తండ్రి గుర్తుకు వస్తారు, పాపాలు జరగవు. మధురమైన పిల్లలు, నేను ఒక ఆత్మను అని పక్కాగా నిశ్చయం చేసుకోండి. ఆత్మగా భావించి ప్రతి కర్మను ప్రారంభించండి. అప్పుడు తండ్రి గుర్తుకు వస్తారు, పాపాలు జరగవు. ప్రశ్న: కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఏ కృషిని చేయాలి? కర్మాతీత స్థితి సమీపతకు గుర్తు ఏమిటి? జవాబు: కర్మాతీతముగా అయ్యేందుకు స్మృతి బలముతో మీ కర్మేంద్రియాలను వశం చేసుకునే కృషిని చేయండి. నిరాకార ఆత్మనైన నేను నిరాకార తండ్రి సంతానాన్ని అని అభ్యాసం చేయండి. అన్ని కర్మేంద్రియాలు నిర్వికారంగా అయిపోవడము, ఇది చాలా గొప్ప కృషి. ఎంతగా కర్మాతీత అవస్థకు సమీపంగా వస్తూ ఉంటారో అంతగా అంగాంగము శీతలముగా సుగంధితముగా అవుతూ ఉంటాయి. వాటి నుండి వికారీ దుర్గంధము తొలగిపోతుంది. అతీంద్రియ సుఖము యొక్క అనుభవం అవుతూ ఉంటుంది. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: తండ్రి సత్యాతి సత్యమైన కథను ఏదైతే వినిపిస్తారో దానిని అటెన్షన్తో వినాలి మరియు ధారణ చేయాలి. తండ్రిని ఏమీ అడగకూడదు. 21 జన్మల కోసం మీ సంపాదనను జమ చేసుకోవాలి. రెండో పాయింట్: ఇప్పుడిక తిరిగి ఇంటికి వెళ్ళాలి. అందుకే యోగ బలముతో శరీరపు ఆకర్షణను సమాప్తం చేసుకోవాలి. కర్మేంద్రియాలను శీతలంగా తయారు చేసుకోవాలి. ఈ దేహము యొక్క బాణాన్ని వదిలేందుకు పురుషార్థము చేయాలి. వరదానము: ఒకే స్థానములో ఉంటూ అనేక ఆత్మల సేవను చేసే లైట్ మైట్ సంపన్న భవ. ఒకే స్థానంలో ఉంటూ అనేక ఆత్మల సేవను చేసే లైట్ మైట్ సంపన్న భవ. వివరణ: ఏ విధంగా లైట్ హౌస్ ఒకే స్థానంలో ఉంటూ దూరాల వరకు సేవ చేస్తుందో అలా మీరందరూ ఒకే స్థానంలో ఉంటూ అనేకుల సేవ కోసం నిమిత్తంగా అవ్వగలరు. ఇందులో కేవలం లైట్ మైట్తో సంపన్నంగా అయ్యే అవసరముంది. మనసు బుద్ధి సదా వ్యర్థము ఆలోచించడం నుండి ముక్తిగా ఉండాలి. మన్మనాభవ మంత్రం యొక్క సహజ స్వరూపముగా ఉండాలి. మనసా శుభభావన, శ్రేష్ఠ కామన, శ్రేష్ఠ వృత్తి మరియు శ్రేష్ఠ వైబ్రేషన్లతో సంపన్నంగా ఉన్నట్లయితే ఈ సేవను సహజంగా చేయగలరు. ఇదే మనసా సేవ. స్లోగన్: ఇప్పుడు బ్రాహ్మణ ఆత్మలైన మీరు మైట్గా అవ్వండి మరియు ఇతర ఆత్మలను మైక్లుగా తయారు చేయండి. ఇప్పుడు బ్రాహ్మణ ఆత్మలైన మీరు మైట్గా అవ్వండి మరియు ఇతర ఆత్మలను మైక్గా తయారు చేయండి. ఓం శాంతి.